అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మళ్ళీను అది ఎప్పుడైందండి? 80లో అయింది. 1980 నుంచి కాకినాడ ఎస్సీగా. అప్పుడు అర్జున్ రావు ఏమో కలెక్టర్గా ఉండేవారు. ఎక్కడ? మన వైజాగ్లో. 80లో అర్జున్ రావు కలెక్టర్గా ఉన్నప్పుడు నాకేమో మొత్తం అటు 5 జిల్లాలు ఇన్ఛార్జ్ అండి. కాకినాడ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. నేను ముఖ్యంగా పాడేరు ఏరియాలో చాలా ఇంపార్టెంట్ వర్క్లు అవి జరుగుతున్నాయని చెప్తుంటే నష్టమానం వైజాగ్ వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు బాగా నాకు ఆయనతోటి కలెక్టర్తో పరిచయం అవ్వడం. ఆయనేమో ఒకటే చెప్పారు, కొండలరావు మీరు నేను ఇద్దరం కలిసి వెళ్ళాలి పాడేరు. ఎందుకంటే పాడేరు చైర్మన్ ఆయన, ఐటీడీఏ చైర్మన్ కలెక్టరు. అక్కడే మనం చూద్దాం ఏం చేయాలో అన్నీ చేయాలని చెప్పి నన్ను కూడా ఆయనతోటే పాపం తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి పాడేరులో స్టే ఉండేవాళ్ళు. మళ్ళీ వైజాగ్ వరకు ఆయనతోటే వచ్చేవాడిని. ఇప్పుడు ఇది ఏ రకంగా నాకు అలవాటు అయిపోయింది. అక్కడ ఉండగానే అప్పుడు దాంతో ఏదో కొంచెం ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. నన్ను వెంటనే రమ్మన్నారు. ఆయన వచ్చి అవన్నీ సార్ట్అవుట్ చేయించాలని చేసేసరికి ఇంకా నాకు ఆయన ఎంత పర్సనల్ ఫ్రెండ్ లాగా అయిపోయాడు అనమాట అండి. ఎస్సీ ఆయన పేరే కానీ పెద్దడు వీలేవారు నాటి అర్జున్ రావు పాప. ఇంకా ఆయనకి నేనంటే అతి ఇష్టం, ఇంకా నమ్మకం, ఇష్టం రెండూను. ఒక ఇష్టమే కాదు, ఈయన ఏదైనా చేయగలడు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆయనకి తెలుస్తుంది కదా నేను ఎలా పనిచేస్తున్నాను. ఏమిటి తిరిగేసేవాడిని, ఎప్పుడు లెక్క చేసేవాడిని కాదు. ఎంత ఇంటీరియర్ అయినా వెళ్ళిపోయేవాడిని అలాగే. అంటే చింతూరులో చింతూరు దగ్గర పులులను పల్లూకాలను చూసినవాడు మీకు ఇంకా భయమే ఉంటుంది. అదే కాదండి అసలు ఎందుకో కానీ అంటే మొదటి నుంచి ఎందుకో అలవాటు అయిపోయింది. దానికి నిజం చెప్పాలంటే ఒక కారణం చెప్పాలండి. మా పెద్దనాన్నగారు వ్యవసాయం చెప్పామని కదా, ఆయన కొన్ని చాలా స్ట్రిక్ట్ మ్యాన్. రూల్స్ ఏమిటి? పొద్దున్నే 5 లేచిపోవాలి మేము. సెలవుల్లో 5:30కి చలిదన్నం తిని, చలిదమే అసలు మా కాఫీలు టిఫిన్లు అలవాటు లేవు. మామూలు రాత్రి అన్నం మజ్జిగలో వేసి పెట్టేస్తారు, చలిదన్నం తినేవాళ్ళం. ఆ చలిదన్నం తినేసి పొలాలకు వెళ్ళిపోయి మేము 1 ఏకర్ మాకు టార్గెట్. 1 ఏకర్ నీళ్లు తడపాలి మేము. బిందులతో ఇలా పోసి కుండలతోటి 1 ఏకర్ అంతా మేము నర్సరీ అంతా తడపాలండి. మా టార్గెట్ అనమాట. మాకు 300 ఎకరాలు ఉండేవి ఆ కాలంలో. అయినా కానీ పనివాళ్ళే మీరు కూడా పని చేయాలి పనివాళ్ళతో సమానంగా అని చెప్పి మేము వెళ్ళిపోయి మాకు 1 ఏకర్ టార్గెట్ మీరు చేయవలసిందే. మా బ్రదర్స్ అందరూ తెల్లారి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ 8:30 లోపున 7:30 కల్లా టిఫిన్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తినేయాలి. అలాగే 12 to 1 లంచ్ అవర్. 12 to 1 లోపల ఎవరైనా రాలేకపోతే ఇంక వాళ్ళకి లంచ్ లేదు, మళ్ళీ రాత్రి వరకే. ఇలాగా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అలవాటు చేశారు మాకు. అది తర్వాత మాకు హై స్కూల్ ఎక్కడండి? పిఠాపురం హై స్కూల్ మూలపేట నుంచి 10 మైళ్ళు. 10 మైళ్ళు అంటే 16 కిలోమీటర్లు. మేము సైకిల్ మీద పొద్దున్న 9 గంటలకు బయలుదేరి 10 గంటలకి హై స్కూల్కి వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, మళ్ళీ సాయంత్రం 5ంటికి బయలుదేరి వెనక్కి వచ్చాడు. రోజు 10-20 మైళ్ళు సైకిల్ మాకు హై స్కూల్ లెవెల్లోనే. మాకు హై స్కూల్ లెవెల్లో చెప్తున్నాను మీకు. ఈ రకంగా కష్టపడ్డ నేర్పారు ఆయన మాకు. ఇప్పుడు అర్థమైంది 90వ సంవత్సరంలో కూడా మీరు ఎంత హెల్తీగా యాక్టివ్గా ఉన్నారంటే మీ పెద్దనాన్నగారే దానికి కారణం. నిజంగా మా పెద్దనాన్నగారు మాకు అప్పుడు ఇలా పెంచుతున్నారు, కష్టం అని అనిపించేది కాదండి. ఎందుకో అంటే ఎఫెక్షన్ ఉండేది. డ్యూటీ బౌండ్ అనమాట అండి. అంతే, అలా ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. అసలు సైకిల్ రిక్షా ఎక్కడం కానీ అదిలే కానీ ఇలాంటి అసలు అలవాట్లే లేవు మాకు సైకిల్ మీద. ఆ అలవాటు చొప్పునే నేను జేఈగా ఉండగా కూడా మీకు చెప్పాను, సైకిల్ మీదే. నేను రాజమండ్రిలో జేఈగా ఉన్నప్పుడు రోజుకి 40 మైళ్ళు సైకిల్ తొక్కేవాడిని అండి. ఇన్స్పెక్షన్ రోడ్లు పొద్దున్నే బయలుదేరిపోతే అలా 20 మైళ్ళ వరకు సైకిల్ వెళ్ళిపోయి అక్కడ సౌల్ట్రీస్ ఉండేవి ఆ కాలంలో. వాళ్ళు భోజనం పెట్టేవారు పాపం, కాస్త చారు అన్నం మజ్జిగాను ఫ్రీ భోజనం. చౌల్ట్రీస్ ఉండేవాడిని. ఆ చౌల్ట్రీలో కాస్త అన్నం తినేయడం, మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇలాగ రోజుకి 30 to 40 మైల్స్ బై సైకిల్ ఓన్లీ నాకు అలవాటు.
ఆ రకంగా మొత్తం ఏదో భగవంతుడి దయ వల్ల ఆ రకంగా తిరగడం ఇవన్నీ కూడా అలా అలవాటు చేసుకుని ఒక ఎఫెక్ట్ ఉండడం మూలానో ఏమో మొత్తం మీద ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది క్రియేట్ అయ్యి తర్వాత మీకు చెప్పాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా ఉండగా కూడా ట్రాన్స్ఫర్స్కి వచ్చిన ఏమీ చేయకుండా ఏమీ అలా ఉండిపోయాను. తర్వాత ఎస్సీ అయిన తర్వాత ఈయనతో అర్జున్ రావుకి ఇవన్నీ తెలిసాయి నా గురించి మొత్తం మీద. అందుకని ఆయన నేనంటే చాలా ఇష్టం అయిపోయింది మొత్తం మీద. ఆ రకంగా పాపం నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే కూడా ఆయన నాకు చాలా ఇదిగా ఉన్నాను అనమాట అండి.